ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లేవియకాండము 3వ అధ్యాయం 1వ వచనం. లెవిటికస్ చాప్టర్ 3 and verse 1. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవుల్లోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. If his oblation be a sacrifice of peace offering, if he offers it of the herd, whether it to be a male or female, he shall offer it without blemish before the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు పిల్లరా మనం ఆశపడతాం, నాకు సమాధానం ఉండాలి, నా జీవితంలో నెమ్మది కావాలి అని ఆశపడతాం. మంచిది, అది దేవుని యొక్క ఉద్దేశము కూడా. మన జీవితంలో ఎప్పుడైతే సమాధానం ఉంటుందో పిల్లరా, అది మనకి ఆరోగ్యము, మన కుటుంబంలో అందరూ కూడా ఎంతో శాంతి సమాధానంగా ఉంటారు. కాబట్టి ఈ సమాధానము, ఈ యొక్క నెమ్మది ఎక్కడి నుంచి వస్తుందంటే పిల్లరా, దేవుని యొక్క మార్గంలో ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఈ సమాధానం అనుకుంటుంది. ఇక్కడ మోషేకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ సమాధాన బలి అర్పించాలని వారికి ఆజ్ఞాపిస్తున్నారు. అది ఎట్లా ఉండాలంటే నిర్దోషముగా ఉండాలి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన, నీ యొక్క బలి సమాధానం ఉన్నదా, లేకపోతే హృదయంలో ఒకటి బయటికి ఒకటిగా మనం కనబడుతున్నామా? అట్లా ఉన్నట్లయితే ఏమాత్రం కూడా మన జీవితంలో సమాధానం ఉండలేం. ఇక్కడ చూసినట్లయితే మోషేకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో సమాధానం ఉండాలంటే నిర్దోషమైనటువంటి బలి అర్పించాలి. ఈ దినాల్లో మనం బలి అర్పించవలసిన లేదు, కానీ ఉదయకాలంలో లేచి ప్రభువా నా జీవితంలో సమాధానం కావాలి, అయితే నేను ఇంకా ఎక్కడైతే సమాధానం పడలేదో అక్కడ నేను సమాధానం పడతాను అని దేవుని ఎదుట సాగిలి పడినప్పుడు పిల్లరా దేవుడు సహాయం చేస్తాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పిల్లలు ఒక చక్కని మాట అన్నారు, సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇంకొక చోట యేసు ప్రభువారు అన్నటువంటి మాట, ఒకవేళ నీ హృదయంలో సమాధానం లేదని ఎవరి మీదైనా ఉన్నట్లయితే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడు, అప్పుడు వచ్చి బలి అర్పించని. మన జీవితాలు నిర్దోషంగా ఉన్నప్పుడు దేవుడు అటువంటి ప్రార్థన వింటాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎంతో నెమ్మది, ఆరోగ్యము, ధైర్యము, సుఖము దేవుడిస్తాడు. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఉన్నతమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఆరోగ్యవంతులుగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని ప్రభువా ఎలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాకు వినిపిస్తున్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమాధానంగా ఉండాలని, వారు సమాధాన బలి అర్పించాలని చెప్పారు ప్రభువా. అది నిర్దోషంగా ఉండాలన్నారు. అవును, మా ప్రార్థన, మా యొక్క జీవితము నిర్దోషముగా ఉన్నప్పుడు ప్రభువా నిజమైనటువంటి సమాధానం మేము కలిగి ఉంటాం. తద్వారా మీరు మెచ్చే రీతిగా మేము బ్రతుకుతాం. మా కుటుంబాల్లో ఎంతో క్షేమము, ఆరోగ్యము చూస్తాం ప్రభువా. ఇలాంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరి జీవితాల్లో అయితే ఇంకా సమాధాన పడలేకపోతున్నారో సహాయం ఇచ్చేయండి ప్రభువా. సమాధాన పడకపోయినట్లయితే హృదయం ఎంతో వేదనతో ఉంటుంది, దుఃఖంతో ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మేము ఒప్పుకుంటామో, ఇతరులతో సమాధాన పడతామో, ఇలాంటి నెమ్మది కలిగి జీవిస్తాం ప్రభువా. ట్రాన్స్పరెంట్గా జీవిస్తాం. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీ సహాయం చేయమని, మా పిల్లల యొక్క అవసరాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి తగిన సమయంలో వారి జీవితంలో నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.